హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. కార్తీక సోమవారం రోజు చేసే పూజ, దాని విశేషాల గురించి తెలుసుకుందాం. కార్తీక సోమవారం రోజు చేసే పూజ అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక సోమవారం రోజు చేసే స్నానం, దానం, జపం వంటివి ఈ ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేసే వాళ్లకు శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుందని కార్తీక మహాపురాణం చెబుతోంది. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి రోజు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడని అంటారు. అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యత ఇస్తారు. ఈ కార్తీక మాసంలో చెరువులు, బావులు, పిల్ల కాలువలు ఇలా అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని కూడా అంటారు. అందుకే ఈ మాసంలో పవిత్ర స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్తీకంలో శివాలయం లేదా వైష్ణవాలయంలో సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని కూడా చెబుతారు.